ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి మూవీ, యాక్షన్, సెంటిమెంట్, ఇమోషన్, కమల్ హాసన్ యాక్టింగ్, శంభు యాక్టింగ్ సూపర్. మూవీ ఈజ్ సూపర్ హిట్, నో డౌట్, పక్కా. శంభు యాక్టింగ్ బాగుంది. ఇంకా కమల్ హాసన్ అంటే నో డౌట్. అంత క్యారెక్టర్స్ అందరు బాగున్నారు. జోజు జార్జ్ సాంగ్స్ అన్నీ ఓకే. జింగుచా జింగుచా ఆయన రాసిన లిరిక్స్ సాంగ్ మాత్రం ఆసమ్. అవును, సూపర్. శృతి హాసన్ కాదు, వేరే సింగర్ అనుకుంటా. చాలా బాగుంది మూవీ. త్రిష రోల్ కూడా బాగుంది. త్రిష రోల్ చాలా బాగుంది. లేదు లేదు లేదు, హీఈస్ బ్యాక్ అగైన్. లేదు, విక్రమ్కి దీనికి కంపారిజన్ పెట్టద్దు. అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. బికాజ్ ఇది ఒక చెప్పలేము, అవుతుంది ఛాన్సెస్. కూలీ ఇంకా రజనీకాంత్ డిఫరెంట్, ఆయన వేరే లెవెల్, ఈయన కమల్ హాసన్ వేరే లెవెల్. యాక్టింగ్ పరంగా కమల్ హాసన్కి ఎవ్వరు ఇంకొక 10 జనరేషన్స్ అయినా ఆయన యాక్టింగ్ దాకా రారు ఎవరు. కమల్ హాసన్ ఇస్ కమల్ హాసన్ ఆల్రెడీ. చింబు పర్ఫార్మెన్స్ బాగుంది. హీ ఈజ్ ఆల్సో బ్యాక్ టు లాంగ్ టైమ్. లేదు లేదు, ఇది గ్యాంగ్స్టర్ స్టోరీ, ఎమోషన్ అంతా. అవును, బాగుంది, చాలా బాగుంది. సూపర్, పక్కా 100%. థ్యాంక్ యూ. ఒక దశావతారం గుర్తొస్తుంది. ఒక చాలా మంచి ఎంతో బ్లాక్ బస్టర్ ఉన్నాయి కమల్ హాసన్ గారివి. అలాంటి ఈ సినిమా ఎందుకు ఇట్లా డిసప్పాయింట్ అని అర్థమవుతలేదు. స్టోరీ ఇంకా బాగుంటుంది. శంభు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా నాజర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ మ్యూజిక్ వచ్చి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఇరుగా తీసేసిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, డైరెక్షన్ తీసుకున్న చాలా బాగుంది. కానీ స్టోరీ ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుంది అనా. మణిరత్నం తీసేది డైరెక్ట్ మానేసింది కాదు, కానీ మణిరత్నం కూడా కథ కూడా బాగుంటే ఆయన బాగా తీస్తాడు. కథ బాగా లేకపోతే ఆయన కూడా ఏం చేయలేదు డైరెక్టర్ గారు. ఇక డైరెక్టర్ తప్పు కాదు, కథ మెయిన్ స్టోరీ బాగుంటే డైరెక్టర్ కూడా బాగా తీస్తాడు. ఆయన తీసుకోవడం స్టోరీ ప్రకారంగా మంచిగా అనిపించలేదు నాకు స్టోరీ. కాకపోతే యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే యాక్టింగ్ బాగా చేసిండు. శంభు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా, ప్రతి ఒక్కరు యాక్టర్స్ బాగా చేసిండు. కానీ కథలో దమ్ము లేదు. ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుంది. కాకపోతే చెల్ల అన్న అనుబంధం ముందు ఇష్టమా అల్లా కూడా అక్కడ సెంటిమెంట్ బాగా పెట్టిండు. ఆ ఒక్క దగ్గర సక్సెస్ఫుల్ అయింది, అంతకు మించింది ఏం లేదు. కొన్ని 2 ఫైట్ సీక్వెన్స్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. త్రిష రోల్ పెద్ద ఏం లేదు. సింబు, కమల్ హాసన్ బాగా చేశారు. ఏ బొంగులాగా ఉన్నదా ఏ మూవీ అసలు? ఏం గుర్తు కూడా వస్తలేదు మూవీ పేరు. ఏం సినిమా అది? అంత బెకార్ ఉన్నది. సేమ్ స్టోరీ లైన్, ఒక పాట మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, బోరింగ్ ఉన్నది. సింబు యాక్టింగ్ కూడా బెకార్ ఉన్నది మొత్తం. అసలు డైరెక్టర్ మణిరత్నం డైరెక్టర్ మొత్తం బిస్కెట్ చేసినాడు. దాని వల్ల హౌస్ఫుల్ 5తో వెళ్ళాలి ఉండాలి, మిస్ అయిపోయింది హౌస్ఫుల్ 5. అంత బెకార్ ఉన్నది మూవీ అసలు. కన్బాగా అనుకున్నాం ఇండియన్ 2 కంటే, అని ఏం లేదు మూవీలో. ఒక పాట మంచిగా లేదు, ఏం లేదు. అది ఒకటే పాట, ఆమె ఒకటి వస్తుంది హిందీ యాక్ట్రెస్, ఆ సాంగ్లోనే ఉన్నది ఆమె. ఇంకేం లేదు మూవీలో. బోరింగ్ సుస్తున్నది మూవీ అయితే, చెప్తున్నా కదా, వేస్ట్. దాని వల్ల హౌస్ఫుల్ 5కి వెళ్తే తప్పి మంచిగా ఉంటుంది. స్టోరీ ఏం లేదు, అదే ఆయన గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాళ్ళ టీమ్మేట్స్ ఆయనని బిట్రే చేస్తారు, మళ్ళీ వచ్చి ఆయన రివెంజ్ తీసుకుంటుంది, అంతే. ఇంకేం లేదు. ఆ సాంగ్ ఆ మూవీకి అస్సలు సెట్టే కాలేదు అసలు. త్రిషాది కమల్ హాసన్ త్రిషా లవ్ స్టోరీ ఉన్నది. మేము అనుకున్నాం సింబుది ఇంకా అయినది ఉంటుంది, కానీ ఏం లేదు లవ్ స్టోరీగా. బెకార్ ఉన్నది మూవీ. హౌస్ఫుల్ 5తో వెళ్ళొచ్చు. సింబు, కమల్ హాసన్ ఇంకా త్రిషాది అది తీయకుండా ఏం చూసినా నాకైతే అర్థం అవ్వట్లేదు అన్న. చాలా బాగుంది. మిడిల్లో ఇంటర్వెల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది అసలు. మూవీ అయితే వేరే లెవెల్ చూడండి. అంతా తప్పకుండా ఫస్ట్ ఈ మూవీ చూడండి, చూసిన తర్వాత చెప్పండి. கமல் ஹாசன் ஆக்டிங் ஆல்வேஸ் அல்டிமேட். எஸ், நமக்காக இவ்வளோ பண்ணது இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது, அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ அம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. யாரு? ஆல்வேஸ் பண்ணிட்டாரு. த்ரிஷா ஓகே, ஒன்றும் அவ்வளோ இதாக இல்லை, ஆனால் பரவாயில்ல, ஓகே. என்ன தக்லைஃப் இதில் என்ன பற்றி சொல்லிட்டாரு? அது நீங்கள் மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். ஸோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான், குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி. ஆனால் எல்லாரும் கண்டிப்பாக வாட்ச் பண்ணுங்க. பாரதி 2 வந்துட்டாரு.
சம் ஃபைட் சீன்ஸ்ல ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு ஸோ ஓவரால் மூவி வாஸ் குட். மை ஹஸ்பண்ட் இஸ் வெரி பிக் ஃபேன் ஆஃப் ஹிம். நாங்கள் ஃபஸ்ட்டு ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கறதுக்காக. ఓకే ఫైన్ నన్ను హ్యాపీ ఇంత మూవీ పాక ఓకే థ్యాంక్ యూ. 1-2 సీన్లు ఉన్నాయి, ఎక్కువ లేవు. అంతకుముందు సఖీ మూవీ కూడా బాగానే ఉంటుంది కదా, దాని తర్వాత ఇది బాగుంది. అంటే వాళ్ళకి నచ్చలేదు, నాకైతే నచ్చింది. అది కొంచెం సెకండ్ హాఫ్ స్లోగా. నాకు బాగుంది, 3.5 ఇస్తా రేటింగ్. ఫ్యామిలీతో కాదు, ఫ్రెండ్స్తో వచ్చా నేను. ఫ్రెండ్స్తోనే చూడొచ్చు, ఫ్యామిలీ పిక్చర్ అయితే కాదు. యాక్షన్ మూవీ బాగుంది. రైటింగ్ అండ్ 3 డ్రాగన్స్, మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్. Maniratnam and Kamal Hassan combination is the classic one. So for this movie, what is your opinion on the direction? அதுக்கு நம்ம என்ன எக்ஸ்பெக்ட் பண்ணணுமோ அந்த அளவுக்கு இருக்குது. ஐ மீன் பட் யூ ஷுட் நாட் எக்ஸ்பெக்ட் லைக் மாஸ் கமர்ஷியல் கைண்ட் ஆஃப் திங். க்ளீஷேஸ் எல்லாம் ரிமூவ் பண்ணி டிஃப்ரெண்ட்டாக பண்ணியிருக்காங்க. இப்போது விண்வெளி நாயகன் சாங் நீங்கள் எங்கே எக்ஸ்பெக்ட் பண்ணுவீங்களோ அங்கெல்லாம் வராது, வேறு மாதிரி இருக்கும். அண்ட் கிளைமேக்ஸ் ஆல்சோ வாஸ் லைக் அன்எக்ஸ்பெக்டட் கிளைமேக்ஸ். Especially in this movie, Kamal Hassan's acting is very level. எப்பவுமே ஐ மீன் ஆல்வேஸ் இட் இஸ் லைக் ஆண்டவர்ல எப்பவுமே வேறு. కానీ అంతకుముందు కానీ మణిరత్నం గారు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటే అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఈ టైప్ ఆఫ్ బొగడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అది ఏ సినిమా కూడా ఆడదు. త్రిషా గారి యాక్టింగ్ డొలకపోతు ఎందుకు పెట్టారు నాకే అర్థం కాదు. నా త్రిషాని వదిలి ఎవరైనా కొత్త అమ్మాయిని పెట్టుంటే కనీసం లైఫ్ వచ్చింది మా అమ్మాయికి. 300 కాదు కానీ 1.5 కోటి అయితే వస్తాయి మ్యాక్సిమం. 1.5 కోటి అయితే ఈజీగా వచ్చేస్తాయి నాకు తెలిసి 1 వీక్లో వరల్డ్ వైడ్గా. తమిళ ఇండస్ట్రీ తమిళ అన్నాను నేను, సారీ, కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది అనుకుంటున్నా ఈ దెబ్బతో. ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయలేదు కాబట్టి. 5కి పెద్ద 0 ఇస్తాను బాసు. మంచి ప్లాప్ తీశాడు, మామూలు ప్లాప్ కాదు. భారతీయుడు 2 ఉంది కదా మొన్న వచ్చింది, అది ఇంకో 10 సార్లు వేసినా కూడా చూసేయచ్చు దీని బదులు. ఓకే నాట్ బ్యాడ్. ఎలా అనిపించింది మూవీ? ఓకే నాట్ బ్యాడ్ అన్న. కొన్ని సీన్స్ బాగున్నాయి, స్టోరీ వెల్ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఇట్స్ ఎ రొటీన్ రివెంజ్ డ్రామా. వాట్ ఇస్ తగ్లైఫ్? ఎవరి తగ్లైఫ్ అది? సింబుదా లేకపోతే కమల్ హాసన్? ఎవరిది తగ్లైఫ్ కాదన్న. కమల్ హాసన్ ఫస్ట్ 10 minutesలో యంగ్ లుక్ ఉంటుంది, అండ్ యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబుతో ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్ని. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. ఓన్లీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ అనేది, అంటే ఇంకేమన్నా మెసేజ్ కానీ అలా ఏమన్నా? మెసేజ్లు ఏం లేవన్నా, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగానే పోయింది, సెకండ్ హాఫ్ వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే ఏంటి, ఓవర్ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ అలా లేవు అని అంటారా? అంటే మనకు కొన్ని తెలుగులో వస్తాయి కదా ఓవర్ ఎలివేషన్ షార్ట్స్. ఎలివేషన్ కావాలంటే పెట్టవచ్చు అన్న, బట్ ఇక్కడ ఎలివేషన్ అవసరం ఎందుకు అవసరం? ఆ బిల్డప్ లేదు, నార్మల్గానే ఉంది కదా మరి. అంటే ఎందుకు నచ్చలేదు అంటే ఎంగేజింగ్ లేదు. ఓకే, మీరు చూసిన దాన్ని మళ్ళీ చూసి వేరే యాక్టర్స్ పెట్టి మీరు చూసేదైతే పాతదే కదా. మీరు అనుకున్నట్టే ఉందా కమల్ హాసన్? సారీ, మీరు అనుకున్నట్టే ఉందా కమల్ హాసన్? వాళ్ళిద్దరు నేనేం అనుకోలేదన్న, నేనేం అనుకోలేదు. కమల్ హాసన్ సింబు కాంబినేషన్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు అది వాళ్ళిద్దరిని చూడడానికి సినిమా ఎంగేజింగ్ ఉందా అంటే సినిమా ఎంగేజింగ్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే దట్స్. ట్రిషా కొన్ని సీన్స్ అది కొన్ని బాగా ట్రై చేశారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే వర్కౌట్ కాలేదు. పార్ట్స్గా బాగున్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర వర్కౌట్ కాలేదు. దట్స్ ఇట్. గుడ్, థ్యాంక్ యూ. ఇవాళ అన్నాడు కాబట్టి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టి క్లోజ్ చేశారు. త్రిషాని చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రాఫర్కి అయితే అక్కడ మార్కులు ఇవ్వాలి. మిగతా మాత్రం బీజిఎం కానీ యాక్టింగ్ కానీ అసలు ఒక 40% సినిమా అయిపోగానే మీకు తెలిసిపోతుంది అసలు ఎందుకు కాన్సెప్ట్ ఏంటి అనేది.
అసలు భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తర్వాత ఎందుకు ఇట్లా డౌన్ అవుతున్నారో అర్థం కావట్లేదు. మరి స్టోరీ ఏం లేదన్న, ఒక అన్నా చెల్లెలు ఒక గ్యాంగ్ వార్లో తప్పిపోతారు. కమల్ హాసన్ మాటిస్తాడు శంభుకి, నేను మీ చెల్లెని వెతికిస్తా అని. దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా గ్యాంగ్స్టర్కి సంబంధించిన సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్కడ ఏం లేవు. అసలు ఫస్ట్ హాఫ్ అవుడుతోటే మీరు లేచి వెళ్ళిపోతారు సీట్లోకి వెళ్ళి. సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపించదు, అంత వరస్ట్గా ఉంది. మరి మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టరు, మరి ఎందుకు అంత డిసప్పాయింటెడ్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారో తెలియదు. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, డెబ్యూ డైరెక్టర్స్ ఏమో మంచి మంచి కథలు తీసుకొని మంచి మంచి స్టోరీస్ స్క్రీన్ ప్లేస్ నరేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కోర్ట్ కానీ బలగం కానీ. స్టోరీయే లేదంటే యాక్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మెయిన్గా మనకు స్టోరీ ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ చేయడానికి. కమర్షియల్ సినిమాలో మెయిన్గా స్టోరీ ఎంత బలంగా ఉంటే మనం యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ ఉంటుంది. అసలు స్టోరీయే లేదు, ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు. కాకపోతే దాన్నే ట్రాక్ చేసి 2.5 గంటలు తీశారు. అందరికీ డిసప్పాయింటెడే భయ్య. త్రిషాక్ కానీ, కమల్ హాసన్ కానీ, శంభుక్ కానీ, అభిరామికి కానీ అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో స్టోరీకి తగ్గట్టు రన్ అవుతూ ఉంటాయి. అసలు ఎక్కడ కూడా ఒక నచ్చిన సీన్ అంటూ ఒక్కటి కూడా ఈ సీన్ బాగుంది, ఇక్కడ ఈ ఎలివేషన్ బాగుంది అనేది ఎక్కడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు బొక్క, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు హ్యాపీగా ఇంట్లో ఏదైనా మళ్ళా హిట్ 3 మూవీ ఉంది కదా, అది ఓటీటీలో చూసుకొని ఎంజాయ్ చేయండి. లేదు అంటే నెక్స్ట్ కన్నప్ప ఉంది, లేదంటే మీరు అడుగుతారు క్వశ్చన్. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే బాగుంది, మూవీ అయితే అంతగా ఏం లేదు. అందరూ యాక్టింగ్ బాగా చేశారు, బట్ ఇంత అయితే ఏం లేదు. అండ్ మూవీ ఓకే, కానీ ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాం, ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మూవీ అయితే జస్ట్ యావరేజ్ ఉంది, జస్ట్ 1 టైం వాచబుల్ మూవీ. త్రిష క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. బట్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, చూడొచ్చు. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. చెప్పాలంటే ఈ మూవీ బాగుంది. అందులో దీనికి కంపేర్ చేయలేము కదా, అది వేరే మూవీ, ఇది వేరే మూవీ కదా. థ్యాంక్ యూ. ఓకే, అడిగేస్తున్నావా? రెడీ అయ్యమన్నా మీరు? తగ్గలైఫా ఏం బాగాలేదని పరిస్థితి. అసలు కమల్ హాసన్ గారు కానీ, శంభు గారు కానీ అసలు హిట్ కొడతారేమో అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, కానీ అసలు మూవీలో మ్యాటర్ లేదు. మన మణిరత్నం గారు కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు నువ్వు ఆ పూర్వకాలం నాయకుడి సినిమా అవన్నీ రొట్ట స్టోరీలు పట్టుకొచ్చి తెలుగు వాళ్ళ మీద వదిలేస్తే అసలు హిట్ అవ్వవు ఇలాంటి కథలు. ఈ కొత్త వాళ్ళు వచ్చి 2 కోట్లు 3 కోట్లు లాంటి సినిమాలు తీసి 50-60 కోట్లు కొట్టుకుపోతున్నారు. మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని ఉంటే ఇలాంటి బొగడాలో స్టోరీ పట్టుకొచ్చి డిజాస్టర్ అవుతే నాకైతే నచ్చలే. నాకే కాదు వదిలే, కానీ నాకైతే నచ్చలేదండి సినిమా. ఒక్క హై ఇచ్చే మూమెంట్ ఉంటే తప్పట్లో కూడదాం ఏలేద్దామని చూసా. మొత్తం ఇది చప్పారిపోయిన బిర్యానీ, తాలింపు లేని పులిహోర ఉంటే కదా నచ్చడానికి. చెప్తున్నాను కదా, ఇవన్నీ పూర్వకాలం పాత చింతకాయ పచ్చడి కథలు. ఇవన్నీ మీ పెన్నలో ఇంకి లేనప్పుడు, గుజ్జు లేనప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తీర్చుకుంటే సక్సెస్ ఉంటుంది. ఇంకి లేని పెన్నట్టుకు వచ్చి రాస్తే ఎక్కడ రాస్తుంది పేపర్ మీద? సబ్జెక్ట్ బాగాలేదు. సో కొత్తగా తీసుంటే, కొత్తగా తీయాలని కోరుకుంటున్నా. ఒక 4-5-10 ఇయర్స్ తర్వాత వచ్చి తీసినా పర్లా. దయచేసి కొంచెం రోజులు టెస్ట్ తీసుకోమన్నా మణిరత్నం గారికి నేను డైరెక్ట్గా చెప్తున్నా. అది వెళ్తుంది లేదన్నా తెలియదు, కానీ ఎందుకు ఉంది మరి, ఎందుకో డైరెక్షన్ టీం పాల్ట, కథ పాల్ట, ఏమన్నా నాకేం అర్థం కావట్లా. ఈయన ఏం చెప్పి కమల్ హాసన్ గారికి ఒప్పించారు? మీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ అయిపోతే తీసుకెళ్ళి ఎవరికన్నా పేదోళ్ళకన్నా ఇవ్వండి. ఎందుకు ఇలాంటి ఇన్ని కోట్లు పెట్టి వేస్ట్ చేసుకుంటారు? ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసి రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఈసారి. సీరియస్గా చెప్తున్నా, ప్రొడ్యూసర్ రోడ్డు మీద కూర్చొని ఆడాల్సిందే.
ఇలాంటి కథలతో తీస్తే మాత్రం కష్టం. ఎవరో ఆ చెప్పుడున్నా సార్ తీసుకొస్తే ఆడితో మాట్లాడతా నేను. అసలు ఆడికి ఏం నచ్చిందో నాకు తెలియాలి కదా ఫస్ట్. మంచి ప్లాప్ తీశారు కాబట్టి 5కి 0 ఇచ్చేస్తా. ఇది పెద్ద 0, గుండ్ర 0 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోమని చెప్పండి. ఎందుకన్నా ఇలాంటి బొకడా స్టోరీలు. పాయింట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాక బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే కాదు. చెప్పాను కదా, తగ్ లైఫ్ సినిమాలో లైఫ్ లేదు, తగ్గింది లైఫ్.